నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టుకు చాలా సంతోషం ఉంది. ఓకే. ఇవాళ ఏం చేశాడు మార్కెట్‌లో రూ. 120 పెంచారు. మార్కెట్‌లో పెరిగిందో పెరగలేదో, రూపాయి అతి పాతాళంకెళ్ళడం వల్ల ఈ రేట్ పెరిగింది. దీనివల్ల గోల్డ్ ఏమో 14,870 22 క్యారెట్ గోల్డ్. మనందరేమో జీకి ఒక పెద్ద నమస్కారం పెడదాం. జీ ఏమో ఒక రూ. 1000 గిఫ్ట్ చెక్ ఇవ్వడం వల్ల 13,800కు ఉండవలసిన రేట్ 14,870కి వచ్చిందిప్పుడు. అందరూ మన తలక నమస్కారాన్ని జీకి తెలిపిస్తాం. 24 క్యారెట్ 16,222 రూ. 110 పెంచి ఉన్నారు. దీనివల్ల ఓకే. జీని చూసి మన 2 చేతులను ఎత్తి నమస్కారం పెడదాం. ఇవాళ ఇవాళ గోల్డ్ ఏమో రూ. 100 పెరిగి పట్టుకొని అలాగ నించొని ఒక కరెక్ట్ అయిన ప్లేస్‌లోనుంది. వెండి 300 అని చెప్తున్నారు. కానీ 2,75 అవుతుంది కరెక్ట్ అయిన రేటు. రూపాయి ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. మార్కెట్‌లో 96.52 మీరు బ్యాంక్‌కి వెళ్లారంటే 98కి బిలోలో మీకు దొరకదు. ఇది 50 పైసా వరకెళ్తుంది. ఇంకో 4 కొట్టారంటే అతనే సెంచరీ కొట్టేస్తారు. ఒక సింగిల్ చేశారంటే సెంచరీ తీసుకొని వెళ్ళిపోతారు. దీనివల్ల సెంచరీ కన్ఫర్మ్. లక్షద్వీప్‌లోకి వెళ్తున్నారు మోడీ. ఈ వర్షంలోని సెంచరీని కొట్టేసి సెంచరీ ఎంత దూరంకి వెళ్తున్నారని చూస్తాం. అదే లెవెల్‌లోని చూసామంటే క్రూడ్ ఆయిల్ ఏమో 110 లోను ఉందని చెప్తున్నారు. అది ఫ్యూచర్స్ మార్కెట్‌లో. క్యాష్‌లో ఏం జరుగుతుందో తెలీదు. మార్నింగ్ ఏమో నిఫ్టీ చక్కన పెరిగి 100 పాయింట్‌లాగా ప్లస్‌లో ఉంటది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నలోనేమో బెలూన్ గాలి తగ్గిపోయినట్టుగా తగ్గిపోయి +2 -2లోనే ఉంది. బ్యాంక్ నిఫ్టీ 100 పాయింట్ అవుట్. అలాగైతే అలాగ నిఫ్టీ ఎలా పెరిగింది అని చూసామంటే ఐటీ స్టాక్‌ని 4% పెంచేశారు మార్నింగ్‌లో. ఫార్మా +0.3, ఆటో 0.2, ఎఫ్ఎంసీజీ +0.2, మెటల్ -0.2. దీనివల్ల ఓవరాల్ మార్కెట్‌ని పెంచుకొని ఉంచారు. టెక్ మహీంద్రా 4%, ఇన్ఫోసిస్ 4.1, హెచ్‌సిఎల్ టెక్ 3.3, టీసీఎస్ 2.9, తంగమయిల్ 2.5, కర్ణాటక సిమెంట్ 2.4, విప్రో 2, జైడస్ 1.8, ప్యాసింజర్ వెహికల్ టాటా 1.8, డిఫీస్ ల్యాబ్ 1.9. ఇదంతా పెరిగింది. జైడస్ లైఫ్స్ -2, డాట్కో ఫార్మా -1.3, టాటా కమర్షియల్ -1.2. ఇదంతా మార్నింగ్ ఫస్ట్ న్యూస్ అవుతున్నది. ఒక సంతోషకరమైన న్యూస్. పెట్రోల్, డీజిల్ ప్రైస్ ఏమో 90 పైసా పెంచేశారు. రూ. 100 90 పైసా. మనకు అదంతా కవలే లేదు. దీనివల్ల రూ. 3.90 పెంచేశారు. దీనివల్ల కాయగూర రేట్ అంతా పెరుగుతుందని అంటున్నారు. గుడ్ రేట్ పెరుగుతుంది అంటున్నారు. ఏ గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ అనేది పెరుగుతుందని చెప్తున్నారు. దీనివల్ల నిత్యావసర రేటు పెరుగుతూనే ఉంది. మాకు తెలుసుకోవాలి. దీనివల్ల మన తలకు పామ్ ఆయిల్ రేటు పెరుగుతుంది. వేరుశనగ ఆయిల్ పెరుగుతుంది. సన్‌ఫ్లవర్ ఆయిల్ కూడా పెరుగుతుంది. రూపీ ఏమో అతి పాతాళంకెళ్ళి 96.52 అయింది. దీనివల్ల ఏంటవుతుంది బాండ్ ఈల్డ్ పెరుగుతూనే ఉంటుంది. 7.14లో ఉంటది. ఆల్మోస్ట్ 7.2 వరకెళ్ళింది. అదంటే ఆల్రెడీ కంప్యూటర్ సైన్స్ ఫిక్స్ చేసిన 5.2 రేటు. గవర్నమెంట్ అప్పు తీసుకున్న రేటు 7.2 వరకు 2% గ్యాప్ ఉంది. అదాని ఏమో అమెరికన్ కేస్‌ని ఒకటి సెటిల్ చేసేసారు. ఇరాన్ నుంచి ఎల్‌పీజీ తీసుకుంది ఒప్పుకున్నారు. అలాగా సెటిల్ చేసి ఫైన్ కట్టేశారు. దానివల్ల దీని మీద ఇక నుంచి మాట్లాడకూడదని చెప్పేశారు. నెక్స్ట్ అవుతున్నది ఏంటంటే హెచ్ఎస్‌బీసీ ఏం చెప్తున్నారంటే మన తల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ షార్ప్‌లీ అవుతుందంట. అంటే 2.5% వరకు వెళ్తుందని అంటున్నారు. దీనివల్ల ప్రెషర్ మన మీద ఎక్కువగానే ఉంటుంది. అలాగని హెచ్ఎస్‌బీసీ చెప్తున్నారు. నేను ఇప్పటివరకు చెప్పాను. మీరు ఇప్పటివరకు నేను వినలేదు. ఇప్పుడు హెచ్ఎస్‌బీసీ చెప్తే ఒప్పుకుంటారా? దాంతోని టీసీఎస్ ఏం చేశారంటే చాలా పేర్లకి చాలా బ్రాండ్‌లు ఇచ్చారు. 6 నుంచి 8, 2 నుంచి 5, -2 to 0, హబ్‌ను 1 to 2 చాలా బ్రాండ్ ఇచ్చారు. సాలరీ ఏమో 5% వరకు. సాలరీ ఏమో 5% యావరేజ్‌కి ఏమో చిచక్ అని కట్ చేసేసారు. లాస్ట్ ఇయర్‌కి ఈ సంవత్సరంకి 5% సాలరీ తగ్గించేశారు. ఇండైరెక్ట్‌లీ ఏం చెప్తున్నారంటే మీకు నచ్చలేదంటే
మీరు ఇంకో ప్లేస్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అలాగని క్లియర్‌గా టీసీఎస్ చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ మాత్రం 24,000 మందికి మాత్రం నెట్ట వెళ్ళిపోయారు. మేబీ వదలది ఎక్కువ ఉండొచ్చు. రిక్రూట్‌మెంట్ చేసి ప్లైన్ లోనికొచ్చిన తర్వాత నెట్ట ఉన్నది సుమారుగా అప్రాక్సిమేట్‌లీ 24,000 మందిని తగ్గించారు. ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ ఏం చెప్తున్నారు? ఇంకా రేట్లు పెరుగుతాయి అని చెప్తున్నారు. నేను కూడా చెప్తున్నాను నిత్యావసర రేటు పెరుగుతుందని. దాని తర్వాత ఏం చెప్తున్నాడు జీఈ? మీరు గోల్డ్ బార్ కొనకూడదు, కాయిన్ కొనకూడదు అని చెప్పారు. మీకు రిపోర్ట్ ఏం చెప్తుందంటే జవేరీ బజార్‌లోని ప్రజలు ఎక్కడ గోల్డ్ కాయిన్? ఎక్కడ ఎక్కడ గోల్డ్ కాయిన్? ఎక్కడ బార్? మేము డబ్బులు ఇవ్వడానికి రెడీ. అడిగి ఇవ్వండి, ఇవ్వండి అని అడుగుతున్నారంట. టీసీఎస్ ఇంకొక బ్యాడ్ పని కూడా చేశారు. ఏం చేశారంటే చెప్పారు వర్క్ ఫ్రమ్ హోమ్. టీసీఎస్ చెప్తున్నారు ఆఫీస్‌లో సైన్ పెడితే జీతం అని. గురించని చంద్రశేఖర్ కరెక్టా అని టీసీఎస్‌లో పనిచేస్తున్నారు డిసైడ్ చేయాలి. ఇప్పుడు గోల్డ్‌మాన్ సాక్స్ ఏం చెప్తుందంటే సెంట్రల్ బ్యాంక్ ఇంకా చాలా గోల్డ్ కొంటారని. అలా గోల్డ్ కొన్నారంటే మనకే మంచిది. జైడస్ లైఫ్ సైన్స్ తడక ప్రాఫిట్స్ తగ్గిపోయింది. దానివల్ల స్టాక్ తగ్గింది. జైడస్ వెల్‌నెస్ తడక ప్రాఫిట్స్ దానివల్ల స్టాక్ దెబ్బతినింది. ఇంకా అగ్రెసివ్ ఎక్కువ చేసి మేము చాలా పెద్దగా గ్రో అవుతాం. ఇనార్గానిక్ గ్రోత్ అని అవుతుంది. బెటర్ అని చెప్తున్నారు. టాటా స్టీల్ ఏం చెప్తున్నాం మేము జేఎస్‌డబ్ల్యూ నుంచి వేరే ప్రాత్ తీసుకుంటున్నాం. ఒక జపాన్ కంపెనీ, ఒక కొరియన్ కంపెనీతో జాయింట్ వెంచర్ చేస్తున్నాం. ఆ జాయింట్ వెంచర్ చేస్తున్న నమ్మకం ఎట్లేదు. నా తలకు రూట్ సెపరేట్ రూట్ అని చెప్తున్నారు. ఇలాగా బ్రూస్కోప్ స్టీల్ లాగా మాకు ఎక్కడెక్కడ పార్ట్నర్‌షిప్ ఉందో అదంతా కొనేసారు. నేను సోలోగా వెళ్తాం, వేరేగా వెళ్తాం, సెపరేట్‌గా వెళ్తాం. టాటా స్టీల్ ఏం చెప్తున్నారంటే చుమ్మా స్టీల్ అమ్మడం బదులు వాల్యూ ప్రొడక్ట్‌లు అమ్మడంలో మాకు ఇంట్రెస్ట్ ఉంది. దానివల్ల మార్జిన్ ఎక్కువ వస్తుందని చెప్తున్నారు. టాటా స్టీల్ ఏం చెప్తున్నారు? లాంగ్ ప్రొడక్ట్స్ కన్స్ట్రక్షన్ స్టీల్ తగ్గుతుందని మన దగ్గర చాలా రాడ్ కంపెనీస్‌కి తక్కువవుతుంది. నేను టీసీఎస్ ఏముంది అందరితో పర్ఫార్మెన్స్ రివ్యూని టైట్‌గా చేసి జేఏ లెడ్ కాస్ట్ ప్రెషర్‌లో ఉన్నారు. ఇన్ఫోసిస్ ఏం చెప్తున్నారండి? మేము ఇంకా డిసైడ్ చేయలేదు. పే అవుట్ అంతా చాలా ఎక్కువ ఉండదు. లోయర్ బోనస్ ఇస్తామని చెప్తున్నా. టాటా పవర్ గ్రీన్ పార్ట్నరు భూటాన్‌లోని ఈ ఎనర్జీ స్కిల్స్‌గా వర్క్ చేస్తా అంట. జాగ్వార్ ల్యాండ్ రోవర్ వాళ్ళ దగ్గర రీస్ట్రక్చర్ చేసి ఓకే. గవర్నెన్స్ సరి చేస్తారు. సి బాలాజీ నైపథ్యంలోని. ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ ఓకే. గ్రోత్ స్లో అయ్యి ఫ్రాడ్ కేస్ అని కేస్ అయిన తర్వాత ఐటీసీ ఏమో హై వాల్యూ స్పేస్ దీంట్లోని ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఇది ఎక్స్‌పోర్ట్ ఫోకస్ బిజినెస్‌గా ఉంటుందని యాపిల్ సూపర్ సెట్ ఆఫ్ నంబర్స్ ఇచ్చి జియోని ఎక్కడో తోసేశారు. ఇప్పుడు లిస్ట్ ఆన్ చేశారంటే మార్కెట్ ఓపెన్ లిస్ట్ ఆన్ చేశారంటే దిగ్గజారి చూసారంటే హెచ్‌డిఎఫ్‌సి మార్కెట్ క్యాపిటలైజేషన్‌కి వచ్చేసారు. ఐయూసీ ఏమో 27% ప్రాఫిట్ చూపెట్టారంటున్నారు. ఎలాన్ మస్క్ ఏం చెప్తున్నారు? ఓపెన్ ఎగ్నెస్ట్‌గా లాస్ ఓడిపోయారు. స్టార్బక్ ఏం చెప్తున్నారంటే ఇంకా చాలా మందికి కచక్ కచక్ అని తీసేస్తా అని చెప్తున్నారు. చైనా గ్రోత్ తగ్గడం వల్ల కన్స్యూమర్ గూడ్స్ యొక్క డిమాండ్ తగ్గుతుంది. అలాగని ఎదురు చూడొచ్చు. ఇదవుతుంది ఇవాళ ముఖ్యమైన న్యూస్. 13,800 ఉన్న గోల్డ్‌ని 14,780కి తీసుకెళ్ళి మనకి ఒక ఉపకారం చేశారు జీ. ఎప్పుడైనా డబ్బున్నోళ్ళ డబ్బు ఎక్కువ అవుతుంది. ఒక పేదవాడిలాగా ఉంటారు. ఆల్రెడీ ఎవరైతే గోల్డ్ ఉంచారో ఈ డ్యూటీ పెంచడం వల్ల ఒక రూ. 1000 చెక్ 1 గ్రామ్‌కి జీ ఇచ్చారు. దీనివల్ల మనకు ఒక ప్రాబ్లమ్ కూడా లేదు. మార్కెట్ ఫ్లాట్‌గానే ఉంది. సెకండ్ ఆర్డర్ ఎఫెక్ట్ వస్తదనుకుంటున్నాను. ఓవరాల్ మోసంగా ఉంటుంది. మనం ఎక్కువ దిగిందంటే స్టాప్ చూద్దాం. థాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. రోజని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. మనీ పేజ్ వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకి ఏమో 99 రూపీస్ ఓన్లీ. ఈ చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్గా ఎక్స్పాండ్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించి అయినా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే
మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిలవంత పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ రూకొని కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ, నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.